పొగాకు రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ఉన్న ఎంపీ గురువారం జరిగిన పొగాకు బోర్డు సమావేశానికి వర్చువల్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ ఏడాది కొనుగోలు కేంద్రాల్లో పొగాకు ధర తగ్గిపోవడం, రైతుల రుణ కష్టాలను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ బోర్డు దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం సమావేశ వివరాలపై ఒక వీడియో ప్రకటన విడుదల చేసిన ఎంపీ పొగాకు రైతులను ఆదుకునేందుకు తాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పలుమార్లు కేంద్ర వాణిజ్య మంత్రితోనూ బోర్డు చైర్మన్ సభ్యులతో మాట్లాడినట్టు చెప్పారు. ఈ రోజు జరిగిన సమావేశంలో బ్యారెల్కు 50,000 వడ్డీ లేని రుణం ఇచ్చేందుకు పొగాకు బోర్డు అంగీకరించిందని ఎంపీ వెల్లడించారు. దీనివల్ల లో గ్రేడ్ పొగాకు పండించిన రైతులకు కొంతవరకు వెసులుబాటు లభిస్తుందన్నారు. అంతర్జాతీయ పరిణామాల వల్ల ఈ ఏడాది ధర బాగా తగ్గిన మాట వాస్తవమేనన్న ఎంపీ అనుమతించిన దానికంటే రైతులు అధికంగా పండించడం కూడా సమస్యలకు కారణమవుతుందన్నారు. లో గ్రేడ్ పొగాకు కొనుగోళ్లకు కంపెనీలు ముందుకు రాకపోవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయన్న ఎంపీ గిట్టుబాటు ధర కల్పించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు. రైతులు సంతోషంగా ఉండడమే తమ ధ్యేయమని, గత 2 ఏళ్లు పొగాకుకు మంచి ధర వచ్చేందుకు కృషి చేసి గరిష్టంగా కేజీకి 470 రూపాయలు వచ్చే విధంగా చేయగలిగామని, ఈ ఏడాది కనీసం 300 పైన ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఎంపీ వివరించారు. టొబాకో బోర్డు మీటింగ్ జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు టొబాకో రైతులకి మంచి గిట్టుబాటు ధర రావాలని చెప్పి లో గ్రేడ్ పండించిన రైతులకి లో గ్రేడ్ కొనడానికి ఇబ్బంది ఉండే వీళ్ళందరూ కొంచెం బోర్డుకి ఇబ్బంది ఉంది. అలాగే కొనడానికి కూడా ఈ లో గ్రేడ్ కొనడానికి కూడా మన పర్చేసింగ్ కంపెనీస్ అయినా కానీ వీళ్ళు కొనడానికి దానికి పెద్ద రేట్ రాదు. కాబట్టి ఇవాళ ఫార్మర్స్ మనం అనుకునే దానికంటే ఎక్కువ పండించున్నారు. అలాగే రైతులకి అందరికీ కూడా టొబాకో రైతులందరికీ కూడా మంచి గిట్టుబాటు ధర రావాలనేది సీఎం గారి కోరిక. 2 ఏళ్లలో మంచి రేటు, లాస్ట్ ఇయర్లో అయితే మంచి రేటు 470 రూపాయల రేట్ వచ్చింది. ఈ సంవత్సరం కొంచెం ఇంటర్నేషనల్ మార్కెట్స్ అయినా కానీ కొంచెం ఇంటర్నేషనల్ మార్కెట్లో వార్ సిచ్యువేషన్స్ ఎన్ని కూడా కలుపుకొని కొంచెం ఇబ్బంది ఉండేది వాస్తవమే. ఆ రకంగానే రైతుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. అదే రకంగా ఇవాళ టొబాకో రైతులకి గిట్టుబాటు ధర వచ్చేట్లు అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు వెంటబడి, అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారు కూడా ఢిల్లీకి వచ్చి ఇక్కడ కామర్స్ మినిస్టర్ గారిని కలిసి ఎలాగా చేయొచ్చు, ఏం చేయొచ్చు అని ఒక కంక్లూజన్ తీసుకొని వచ్చారు. ఇవాళ 50,000 రూపాయలు పర్ బ్యారెల్ 3 ఏళ్లకి ఇంట్రెస్ట్ ఫ్రీ కింద ఇవ్వడానికి బోర్డు ఒప్పుకునింది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ వస్తుంది. అందుకని రైతులకి కొంచెం విసులుబాటు కలుగుతుంది దీనివల్ల అనేది మా అందరి ఉద్దేశం. సో ఇదందరికి కూడా రైతులకి మనం ఎప్పుడు కూడా రైతులకి అండగా ఉంటున్నాం. ఇవాళ మీరు చూస్తే పామ్ ఆయిల్ రైతులకైనా కానివ్వండి, అలాగే టొబాకో రైతులకైనా కానివ్వండి, ప్రతి టైం మనం ఏమనుకుంటున్నామో రైతులకి మంచిగా ఉండాలి, రైతులు సంతోషంగా ఉండాలి, ఈ గవర్నమెంట్ రైతులకి పనిచేసే గవర్నమెంట్ అనేది మళ్ళీ మీకు అందరికీ తెలుపుకుంటూ ఇవాళ రైతులు ఒక్కొక్కసారి మంచి రేట్ వస్తుంది. లాస్ట్ ఇయర్ మంచి రేట్ రావడం వల్ల విపరీతంగా ఈ సంవత్సరం పంట వేయడం జరిగింది. ఈ పంటలో మళ్ళీ రేట్ రావడానికి సీఎం గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు, సెంట్రల్ లో కామర్స్ మినిస్టర్ గారు అందరూ, బోర్డు చైర్మన్, బోర్డు డైరెక్టర్స్, అలాగే బోర్డు మెంబర్స్ అందరూ కూడా చాలా వరకు కసరత్తు చేసి ఈ కంక్లూజన్కి వచ్చాము. ఈ కంక్లూజన్ చంద్రబాబు నాయుడు గారు వెనకాల తొందరగా ఇది కంక్లూజన్ చేయమని చెప్పి మినిస్టర్ గారిని ఢిల్లీకి పంపించి అన్ని చేసి రైతులు బాగుండాలి, రైతులకు గిట్టుబాటు ధర రావాలని అన్ని ప్రయత్నాలు చేశాం. ఇవాళ మంచి సొల్యూషన్ కింద ఇవాళ ఇది మనకు అందరికీ కూడా కనబడుతుంది. అందుకని ఇవాళ 50,000 రూపాయలు పర్ బ్యారెల్ కింద లో గ్రేడ్ టొబాకోకి ఇవ్వడానికి మనము ఆమోదం తెలిపాము బోర్డులో. సో ఇదే రకంగా ఈ ఫండ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి. ఈ 3 ఏళ్లు ఇంట్రెస్ట్ ఫ్రీ కింద ఈ 50,000 ఉంటుందని మీ అందరికీ చెప్తూ ఇది రైతులకి ఒక విసులుబాటు కల్పిస్తుందని అనుకుంటూ అందరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు.